దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చొని శిష్యులకేమని బోధించెను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ ఎలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయి వచ్చితని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగు చేయి బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యములు మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని యెడల పరలోక రాజ్యంలో ప్రవేశింప